4 భారీ బడ్జెట్ సినిమాలు వస్తున్నాయి. ఆ సినిమాకి బడ్జెట్ ఎంత, ఇప్పటివరకు థియేటర్ బిజినెస్ ఎంత అయిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గో. హలో, వెల్కమ్ టు వాయిస్ మంకీస్ మీడియా. నేను మీ రాకేష్. సో ఫ్రెండ్స్, 4 సినిమాలు అయితే వస్తున్నాయి. ఫస్ట్ సినిమా చూసుకుంటే మన ప్రభాస్ అన్న పాన్ ఇండియా సినిమా. బాహుబలి తర్వాత 1000 కోట్లు ఒక్క సినిమా కూడా కొట్టలే. మొన్న సలార్ వచ్చింది కానీ 600 కోట్లు దాటలే. కానీ ఇప్పుడు కల్కి 2898 భారీ బడ్జెట్తో వస్తుంది. 600 కోట్ల బడ్జెట్తో వస్తుంది. ఇప్పటివరకు థియేటర్ బిజినెస్ మాత్రం ఆ సినిమాకి 800 కోట్లు అయింది. ఈ సినిమా మాత్రం ఎక్స్పెక్టేషన్ అయితే వేరే లెవెల్ ఉంది. మొన్ననే మన అమితాబ్ బచ్చన్ గారి గ్లిమ్స్ చూసినాం. ఆ గ్లిమ్స్ చూస్తే అర్థమైంది ఆ సినిమాకి ఎంత బస్ ఉంది అనేది తెలిసిపోయింది. అండ్ మన అమితాబ్ బచ్చన్ గారిని అలా చూపించాలంటే మన ప్రభాస్ గారు భైరవ క్యారెక్టర్లు వస్తుండ్రు. ఆ కట్అవుట్ చూస్తేనే అర్థమైంది ఏ రేంజ్లో ఉందో. మళ్ళీ ఆయన డైలాగు డెలివరీ ఎలా ఉండబోతుందో. ఎందుకంటే సలార్లో విషయం ఊచ కోత. మళ్ళీ ఈసారి కల్కి 2898లో వస్తుండు. మళ్ళీ ఏ రేంజ్లో వస్తుండో చూసుకుందాం. ఇప్పటివరకు అయితే ఎక్స్పెక్టేషన్ అయితే వేరే లెవెల్ అన్న. ఎందుకంటే ఈ సినిమాతోనైనా ఆ రికార్డ్ బ్రేక్ చేస్తారా చెయ్యరో చూసుకుందాం. అండ్ ఇంకో సినిమా పుష్పరాజ్ నీ అవ్వ తగ్గేదేలే. ఫస్ట్ అనుకున్నారు 400 కోట్లు అనుకున్నారు. కానీ ఆ సినిమా పోతా 500 కోట్ల బడ్జెట్ అయింది. ఎందుకంటే ఆ సినిమాపై ఎక్స్పెక్టేషన్ నార్త్ నుంచి సౌత్ వరకు చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది. ఎందుకంటే మన అల్లు అర్జున్ గారి గురించి చెప్పుకోవాల్సిన కొత్త గేమ్ చెప్పుకోమని. ఎందుకంటే ఆ డైలాగ్ వర్షన్ అయినా, ఆయన స్టైల్ అయినా, ఆయన డ్యాన్స్ అయినా వేరే లెవెల్. మరి ఈసారి ఈ సినిమాతో పుష్ప 2తో మళ్ళీ వస్తుండు. మొన్ననే ఆ గంగమ్మ జాతర గ్లిమ్స్ అయితే ఇడిచిపెట్టిండు. ఆ గ్లిమ్స్లో అర్థమైంది ఆ సినిమాకి ఎంత పవర్ ఉందో అని. ఫస్ట్ టీజర్లో అయితే వేర్ ఇస్ ద పుష్ప అన్నారు. ఈ టీజర్లో అయితే గంగమ్మ జాతర తిరుపతిలో అసలు చీర కట్టుకోవడం చాలా ఫేమస్. అలాంటి సుకుమార్ గారు మళ్ళీ మన సినిమాలో తీసుకొచ్చి అండ్ మన అల్లు అర్జున్ గారిని ఆ గెటప్ వేయడం మాత్రం హైలైట్. అండ్ అల్లు అర్జున్ అన్న స్టైల్ కూడా అసలు వేరే లెవెల్. అసలు ఆడ గూస్ బంప్స్, ఆయన నడిచే స్టైల్ అయినా, అంటే ఇలా కాలనీలు ఆడడం హూ అని ఆ బిజిఎం నువ్వు చూసిన అక్కడైతే నాకైతే చాలా ఎక్స్పెక్టేషన్ అయితే వేరే లెవెల్. కానీ ఈ సినిమాకి బడ్జెట్ అయితే 500 కోట్లు. ఇప్పటివరకు థియేటర్ బిజినెస్ మాత్రం 1000 కోట్లు దాటిపోయింది. ఓటీటీ అండ్ థియేటర్ బిజినెస్ మాత్రం 1000 కోట్లు దాటిపోయింది. త్వరలో అయితే సినిమా అయితే ఆగస్టు 15న ఇక థియేటర్లో మాత్రం రచ్చ అని చెప్పుకోవచ్చు. ఇంకొకటి కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న సినిమా దేవరా తెలిసిందే. ఈ సినిమాకి మాత్రం భారీ బడ్జెట్తో ఈ సినిమా వస్తుంది. 400 కోట్ల బడ్జెట్తో వస్తుంది. ఈ సినిమాకి ఇప్పటివరకు థియేటర్ బిజినెస్ మాత్రం 500 కోట్ల పైన అయింది. అండ్ RRRకి మన జూనియర్ ఎన్టీఆర్ గారికి ఆస్కార్ అవార్డు వచ్చింది. మరి ఈ సినిమాతో ఏ అవార్డు వస్తుందో చూడాలా. అండ్ కొరటాల శివ గారి సినిమాలు చూసుకుంటే పోయినసారి ఆచార్య సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మీకు తెలిసిందే. అది హిట్టో ఫట్టో మీరే చెప్పాలని నేను చెప్పాను, కామెంట్లు అయితే చెప్పండి. అండ్ మరి ఈ సినిమా ఆ సినిమా కన్నా మించి ఉంటుందా, లేకుంటే ఈసారి ఆస్కార్ అవార్డు వచ్చే అవకాశం ఉందా, లేకుంటే ఎందుకంటే RRRకే మన ఎన్టీఆర్ గారికి 1000 కోట్ల క్లబ్లో వచ్చారు. మరి ఈసారి 1000 కోట్లు దాటుతుందా, అంతకు మించి దాటుతో చూద్దాం. అండ్ వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ అని ఎన్టీఆర్ అనే నాకు భయం అనిపిస్తుంది. ఎందుకంటే కొరటాల శివ దర్శకత్వంలో సినిమా వస్తుంది కాబట్టి కొంచెం భయమే అనిపిస్తుంది అనుకోండి. అండ్ మరోవైపు చూసుకుంటే గేమ్ చేంజర్తో దుమ్ము దులుపుతున్న మన రామ్ చరణ్ గారు జరగండి సాంగ్ అయితే వచ్చింది వేరే లెవెల్. ఆ సాంగ్ అయితే ఎప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది. ఆ సెటప్ అయినా సూపర్ ఉంది. అసలు రామ్ చరణ్ గారు లుక్ మాత్రం వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఆ సినిమా బడ్జెట్ మాత్రం ఫస్ట్ 400 కోట్లు అనుకున్నారు. కానీ 500 కోట్లు దాటిపోయింది ఆ సినిమాకి అయితే. కానీ బిజినెస్ మాత్రం గట్టిగానే అయింది భయ్య. బిజినెస్ మాత్రం 700 కోట్లు అయితే ఆ సినిమాకి బిజినెస్ థియేటర్ బిజినెస్ అయితే అయింది. ఈ సినిమా త్వరలో అయితే రిలీజ్ అవుతుంది. అండ్ లాస్ట్ షెడ్యూల్ మన రామోజీ ఫిలిం సిటీలో లాస్ట్ సాంగ్ షూట్ అయితే అవుతుంది. ఆ సాంగ్ షూట్ అయిపోతే సినిమా కంప్లీట్ అయిపోతుంది. త్వరలో థియేటర్ కూడా ఈ సినిమా వస్తుంది. మరి రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, పుష్ప, అల్లు అర్జున్ నలుగురు వస్తుండ్రు. నలుగురిలో 1000 కోట్లు దాటేది ఎవరు, బ్లాక్ బస్టర్ సినిమా అయ్యేది ఎవరో త్వరలో అయితే చూసుకుందాం. త్వరలో అయితే సినిమా అయితే రిలీజ్ అవుతుంది. మళ్ళీ సౌత్లో సత్తా దాటేది ఎవరో చూసుకుందాం. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.